గల్లా సుజాత మదర్ సైడ్ ఫండ్ అనేది చాలామంది అర్హులకి అందుబాటులో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వం మారిన వెంటనే మళ్ళీ పూర్వవైభోగం తీసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని మళ్ళీ స్ట్రెంథెన్ చేశారు. ఇంకా గణబాబు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు వాళ్ళ కండిషన్ బట్టి సెంట్రల్ మెడికల్ టీమ్ బాగా రివ్యూ చేసి వాళ్ళకి ఎంత ఇవ్వాలని డిసైడ్ చేసి ఇప్పుడు మేము చూసాం. చెక్ అమౌంట్లు కూడా 50,000, 90,000, 1,50,000, 3 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ 19 మంది బెనిఫిషరీస్కి 30 లక్షల టోటల్ అమౌంట్ ఈ విడతలో ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా చేసుకుంటూ పోతాం. అండ్ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. కొందరు ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరైతే వైద్య ఖర్చులు భరించి గత 5 ఏళ్లలో కూడా చాలా ఇబ్బందులు గురైంది. గతంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే 2014-19లో ఎవరికైనా ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోయినా, ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కాకపోయినా వారికి ఆ వైద్య బిల్లులు ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఆ రోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి వారికి ఆసరాగా నిలిచేది. 2019-24 అర్జీలు పెట్టుకోవడం తప్ప అక్కడి నుంచి సహాయ నిధి నుంచి ఒకరికి కూడా మంజూరైనటువంటి పరిస్థితి లేదు. మరలా ఈ 2024 చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయినాక ఇలాంటి వైద్య ఖర్చులు భరించి, ఎందుకంటే కోవిడ్ తర్వాత అనేక ఇబ్బందులు ప్రతి కుటుంబంలో కూడా ఆరోగ్యానికి కానీ వైద్య ఖర్చులకు కానీ హాస్పిటల్స్కి వెళ్ళి ఖర్చులు పెట్టుకున్నటువంటి వారు ఆ డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఆ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడాయి. మరి ఈరోజు సుమారు 19 మందికి మన నియోజకవర్గంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంత ఖర్చు పెట్టుకుంటే దాంట్లో 50%, 60%, 70% ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఒక డాక్టర్స్కి నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఆ మరలా చెక్ రూపంలో అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి రీఎంబర్స్ చేస్తూ ఈ సహాయ నిధిని తీసుకొని రావడం జరిగింది. డెఫినెట్గా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు అభివృద్ధి సంక్షేమం మన నియోజకవర్గంలో అనేక జరిపినా ఇది అత్యంత సంతృప్తికరంగా ఉండేటువంటి కార్యక్రమం. మనం ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఇబ్బందుల్లో ఉండేటువంటి కుటుంబంలో ఉండేటువంటి వారికి కొద్దిగా ఆర్థిక ఆసరాగా నిలుస్తుంది. ఆల్రెడీ ఖర్చులు పెట్టుకొని అప్పుల పాలై ఉన్నటువంటి అనేక మందికి మరలా తిరిగి ఆ ఖర్చులకి రీఎంబర్స్ చేసేటువంటి ఒక అవకాశం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలిగించారు. వారికి మా నియోజకవర్గం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం.